ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. చేసిన తర్వాత శవం తీసుకెళ్ళడానికి అంబులెన్స్ మాత్రం ఫస్ట్ ఉంది, కానీ మా బిడ్డ తప్పించడానికి మాత్రం ఒక అంబులెన్స్ కూడా చేసిన తర్వాత శవం తీసుకెళ్ళడానికి అంబులెన్స్ మాత్రం ఫస్ట్ ఉంది, కానీ మా బిడ్డ తప్పించడానికి మాత్రం ఒక అంబులెన్స్ కూడా. పాడేరు జిల్లా ఆసుపత్రిలో అసలు ఏం జరుగుతోంది? ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వైద్యం కోసం వెళితే రక్తం నిల్వలేదంటూ ప్రాణాలు కోల్పోయేలా చేస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పాడేరు ఆసుపత్రిలో రక్తం నిల్వలు లేకుంటే రెడ్ క్రాస్ సొసైటీ సేకరిస్తున్న రక్తం ఏమవుతోంది? జిల్లా అధికార యంత్రాంగం ఏమి చేస్తోంది? ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు 6 నుండి 8 మంది వైద్యులుండేవారు. అల్లూరి సీతారామరాజు జిల్లాగా పాడేరు రూపాంతరం చెందడం, మెడికల్ కళాశాల రావడంతో పదుల సంఖ్యలో వైద్య నిపుణులు నియమించారు. కానీ ఇప్పటికీ అత్యవసర పేరుతో విశాఖ కేజీహెచ్కే ఎందుకు వైద్యులు రిఫర్ చేస్తున్నారు? పురిటి నొప్పులతో వచ్చిన వారికి రక్తం తెచ్చుకోండి అని మానసికంగా ముందే భయాందోళనకు గురి చేసి ఆపై తమ తప్పేమీ లేదంటూ చేతులు దులిపేసుకుంటున్నారా అంటే పాడేరు మాతా శిశు విభాగం సిబ్బంది తీరు చూస్తే అంతకు మించి అన్నట్లుగా ఉంది పరిస్థితి. విషయానికొస్తే అరకు వ్యాలీ మండలం బష్కి పంచాయతీ గుగ్గుడు గ్రామానికి చెందిన బురిడి రాధిక ప్రసవం నొప్పులతో బాధపడుతుంటే హుటాహుటీన అరకు వ్యాలీ ప్రభుత్వ ఆసుపత్రికి ఆదివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది 3 రోజుల తర్వాత సంబంధిత వైద్యులు లేరు అంటూ పాడేరు ఆసుపత్రికి రిఫర్ చేయడంతో బుధవారం ఉదయం 10 గంటలకు పాడేరు మాతా శిశు విభాగం ఆసుపత్రికి రాధికను తీసుకుని వచ్చారు. పాడేరులో వైద్యులు పరిశీలించి బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు, ఆపరేషన్ చేయాలంటూ నొప్పులకు ఇంజెక్షన్ ఇచ్చినట్లు, తరువాత రక్తం కావాలని చెప్పినట్లు భర్త బురిడి బలరాం తెలిపారు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విశాఖ కేజీహెచ్ కు తీసుకుని వెళ్లాలని సిబ్బంది తెలిపారని, అంబులెన్స్ ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటూ కాలయాపన చేశారని, గురువారం ఉదయం 7 గంటలకు తన భార్యకు ఆపరేషన్ చేశారని, బిడ్డ చనిపోయిందని చెప్పారని, అంబులెన్స్ సిద్ధంగా ఉంది ఇంటికి తీసుకుని వెళ్లిపోండి చెప్పినట్లు భర్త బలరాం విలపించారు. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుడు విలపిస్తుండగా అరకు వ్యాలీ నుండి పాడేరు, పాడేరు నుండి విశాఖ కేజీహెచ్ మధ్యలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం బిడ్డ మృతికి ఒక కారణమైతే రక్తం నిల్వలు లేకపోవడం మరో కారణంగా స్పష్టంగా తెలుస్తోంది. పేరెన్నికగన్న అధికారులు పాడేరు ఆసుపత్రిపై దృష్టి సారించి అకాల మరణాలు నిలువరిస్తారని ఆశిద్దాం. బలరాము బస్కి పంచాయతీ గ్రామం నుంచి అరకల్ మండలం అది. అదే డెలివరీ కేసులో మా ఆవిడకి అరకువేలు తీసుకొచ్చిన తర్వాత అక్కడ అంటే ఇక్కడ స్కానింగ్ లేదు, లీవ్ పెట్టేసారు మేడం అనేసి అంబులెన్స్ ద్వారా ఆర్డర్ పంపించారు. అక్కడ 8:30 ఆ టైంకి ఎక్కి ఇక్కడ 9:10 కల్లా ఇక్కడ అందుకొని ఇక్కడ వస్తే స్కానింగ్ అంతా చేయిస్తే బేబీ బాగుంది, హార్ట్ బీట్ బాగుంది అనేసి అన్నారు. అలాగ ఆపరేషన్ సిజరీకి పడుతుంది, సిగ్నేచర్ చెయ్యి అనేసి అంటే సిగ్నేచర్ చేయించాను. సిగ్నేచర్ కూడా చేశాను, ప్లస్ సిజరీకి పడుతుంది కాబట్టి కూడా మా ఆవిడ కూడా చేయించుకున్నారు. మా ఆవిడ పేరు రాధిక. చేయించుకున్న తర్వాత అప్పుడేమో బాగానే ఉంది అనేసి మళ్ళీ టేబ్లెట్ మళ్ళీ ఇచ్చారు పెయిన్ రావాలనేసి. అలాగే ఇచ్చిన తర్వాత మళ్ళీ కానీ మీరు బ్లడ్ డొనేట్ అంటే ప్రొవైడ్ చేసుకోవాలి మీరు అనేసి అన్నారు. అంటే ఇప్పుడు మేము ఇది ప్రొవైడ్ చేసుకోలేమండి అనేసి అంటే, అయితే బ్లడ్ లేకపోతే ఇది మేము సిజరింగ్ చెయ్యము అనేసి అన్నారు. సిజరింగ్ చెయ్యము అనేసి అన్నారు. అంటే ఏమన్నారు తర్వాత ఏమో అయితే మేమైతే కేజీఎస్ అంటే వెళ్ళలేమండి, నేను ఒక్కడనే ఉన్నాను, మా వాళ్ళు ఉన్నారు, మా పిన్ని అంటే మా అమ్మ మా అత్త వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఒడియా వచ్చి కానీ తెలుగులో రావు, అక్కడ వస్తే మాకు కేజీఎస్ గురించి ఏం తెలీదు అనేసి అంటే మీరు బ్లడ్ తీసుకొస్తే తప్ప మేము సిజరింగ్ చెయ్యము అనేసి అన్నారు. సిజరింగ్ చెయ్యమనేసి అన్నారు. అప్పుడేమో మేము ఎలాగైనా మీరైనా మేడం మీరైనా
అదే రప్పించండి అయినా ఎప్పుడు కాకపోతే అదే ఎమర్జెన్సీ అయినా వస్తుంది కదా అంటే మేము చేయాలండి మీరే తెచ్చుకోవాలి అన్నారు. తెచ్చుకున్నప్పుడు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ దగ్గర అడిగితే ఇక్కడ ఏ పాజిటివ్ బ్లడ్ లేదని అన్నారు. అంటే తర్వాత అయితే మేము కేజీఎస్లో పంపించేస్తాము, ఆన్లైన్కి ఫోన్ చేస్తామని ఫోన్ చేస్తే అప్పటికి 6-5 అవుతుంటుంది. అప్పటి నుంచి ఫోన్ చేస్తాం, అంబులెన్స్ ఒక అంబులెన్స్ కూడా రాలేదు. అలాగా ఫోన్ చేసి ఈ గంటకి వస్తుంది, ఈ గంట తర్వాత వస్తుంది, ఇంకా అరగంట తర్వాత వస్తుంది, ఒక 10 నిమిషం తర్వాత ఫోన్ చేస్తాము, ఇది అది అనేసి అలా నెగ్లెక్ట్ చేశారు. అప్పటికి మా బేబీకి హార్ట్ బీట్ అలా బాగానే ఉండింది, బేబీ కదలికి కూడా బాగా ఉండింది. కానీ అప్పటికి బ్లడ్ లేదనేసి ఇది సిజరింగ్ చేయమనేసి పంపిస్తామనేసి అలా ఉంచారు. అప్పుడు ఆ అంబులెన్స్ ఫోన్ చేసి నైట్ ఉదయం అయిపోయింది, ఇప్పుడు 10 అయిపోతున్నాయి, ఇప్పుడు దాకా అంబులెన్స్ రాలేదు. ఇప్పుడేమో సిజరింగ్ ఉదయం 7 గంటలకి చేశారు. చేసిన తర్వాత శవం తీసుకెళ్ళడానికి అంబులెన్స్ మాత్రం ఫస్ట్ ఉంది, కానీ మా బిడ్డ పంపించడానికి మాత్రం ఒక అంబులెన్స్ కూడా దొరకలేదండి. అదే సిజరింగ్ చేస్తాం అంటే బ్లడ్ ఉంటేనే చేస్తామన్నారు. మా ఆవిడకి బ్లడ్ కూడా కొంచెం ఏంటంటే 12.2 ఉండింది. అప్పుడు బ్లడ్ సిజరింగ్లో 5 లీటర్ పోయినా ఒక 7-8 లీటర్ ఉంటుంది. అప్పుడు గురించి చేసుకుంటే మా బిడ్డ ఆమె బ్రతకవస్తుందండి. ఇదేనండి నేను చెప్పేది. కావున ఇలాగ ఇంకా ఏ మదర్కి జరగకూడదు చెప్పారు. మీకు ఇలాగా కేజీహెచ్కి పంపిస్తామని చెప్పి 5-6 గంటల నుంచి చెప్పారండి. నిన్న 5-6కి చెప్పినా సరే మరి అంబులెన్స్ రాలే. అప్పటి నుంచి ఫోన్ చేస్తాం, గంట తర్వాత వస్తుంది అని అన్నారు, 2 గంటల తర్వాత వస్తుంది. నిన్న సాయంత్రం 5 గంటలకి కేజీహెచ్ పంపిస్తామన్నావు, ఇవాళ ఉదయం తెల్లారి గంటల 5 గంటలు చేశారా? 5 గంటలు ఉదయం 7 గంటలకి సిజరింగ్ చేశారు సార్. అప్పుడు ఏమైంది? బిడ్డ చనిపోయింది అంటున్నారు. తర్వాత ఏమో సిజరింగ్ చేసిన తర్వాత మేము ఏం చేయలేకపోయాం, బిడ్డకి ప్రాబ్లం ఉంటుంది అని అన్నారు సార్. ఓకే. ప్లేస్ ఇది కామ్రెల్ ఉంది, కేజీఎస్లోనే వెళ్ళాలి, ఇక్కడ సిజరింగ్ అయినా కేజీఎస్లోనే వెళ్ళాలి, కామ్రెల్ ఉంది అన్నారు. అలాంటప్పుడు మళ్ళీ బ్లడ్ ఏమైనా ఆ సిటింగ్ లాంటి ఎమర్జెన్సీ బ్లడ్ ఉంది, అలా తీసుకొచ్చి యూనివర్సిటీ చెయ్యి, అప్పుడు చేస్తాము, లేకపోతే మేము తర్వాత తెచ్చి ఇస్తానని చెప్పు రిక్వెస్ట్ చేయి, అప్పుడు చేస్తామని అన్న. లాస్ట్గా అలాగే నేను కూడా చెప్తే రిక్వెస్ట్ చేశాను. 7 గంటలకి సిజరింగ్ చేసేది సార్.